హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ అయితే ములక్కాయలతో టమాటా రసం అయితే చేస్తున్నాను. ముందుగా 5-6 టమాటాలు తీసుకొని పైన లేస్ అనేది బ్లాక్ రౌండ్ ఉంటుంది కదా, అన్నీ తీసేసి 2 ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి 2 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే మునక్కాడలు కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా ఇది కూడా 1 గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని మరో గిన్నెలో ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న టమాటాలని ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న దాన్ని వాటర్ అంతా వంపేసుకొని పప్పు గిత్తి తీసుకొని ఎనిపేసుకోవాలి. మునక్కాయలు అయితే ఉడికించుకోవాలి పక్కన. అలాగే అందులోకి మరో పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. మాడనివ్వకూడదు. వేయించుకున్న మిరియాలు జీలకర్రని పక్కన ఉంచుకొని మళ్ళీ అదే ప్యాన్లోనే 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఆనియన్స్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. అంటే ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లోనే మనం ఆనియన్స్ అన్నీ వేయించుకుంటున్నాం కదా, ఇందులోకి మిరప్పొడి వేసుకోవాలి. రుచికి తగ్గ మనం కారం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. మన ఇంట్లో మునక్కాడలు అలాగే టమాటాలు ఉంటాయి కదా, తొందరగా ఈ రసం ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మునక్కాయలు అనేది హెల్తీకి చాలా మంచిది కూడా. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయడం ద్వారా మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మసాలా అనేది ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. అలాగే మనం ప్రిపరేషన్ చేసుకున్న మసాలాని కూడా వేయించుకోవాలి. అందులోకి వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలు ఉడికించి పక్కన ఉంచుకున్న రసాన్ని కూడా అందులోకి వేసుకొని తర్వాత మునక్కాడలు కూడా ఉడికించుకున్నాం కదా, అందులోకి వేసేసుకొని మనము మునక్కాడలు ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కదా, ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకొని రసం అనేది బాగా మరిగించుకోవాలి. చివర్లో కొత్తిమీర వేసుకొని ఉంటే గుమగుమలాడే మునక్కాడల టమాటా రసం అయితే సిద్ధమైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.